కలుగుతుంది మనకి. ఆ నరనారాయణుల యొక్క దర్శనం మనకి ఈ యొక్క క్షేత్రంలో దొరుకుతుంది, ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ సూర్యనంది క్షేత్రంలోనే నరనారాయణ యొక్క దర్శనాన్ని ప్రపంచం అంతా కూడా తప్పకుండా పొందుతుందన్నమాట. వారు మహిమ చూపిస్తున్నారు ఆ భగవంతుడు, కానీ మనం తెలుసుకోవటం లేదు. ఇకరైనా తెలుసుకునే రోజులు భగవంతుడే కల్పిస్తాడు కాబట్టి అది మనం కూడా చూస్తాం, అది కూడా లోకం కూడా చూస్తుంది. అమ్మగారిని తెలుసుకొని అమ్మగారు మనల్ని ఉద్ధరించడానికే లోకానికి వచ్చారు, కానీ ఒట్టిగా రాలేదు. కాబట్టి మనము తెలుసుకొని అమ్మగారి యొక్క అడుగుజాడల్లో నడుస్తాము, మనము తరిస్తాము. కాలం ఏదో అవుతుందంటారు అందరూ పెద్దలు. ఇప్పుడు పెద్దలంతా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఏమవుతుందో ఈ లోకము. శాస్త్రజ్ఞులు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు అటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఏం జరగబోతుందో తెలియదు. కావున మనం తప్పకుండా గట్టిగా అమ్మగారి యొక్క నామస్మరణలో, అమ్మగారి యొక్క ధ్యాసలో మనమంతా అహింసా తత్వంలో మనం కల్పిస్తే మనమంతా కూడా ధన్యులు అవుతామని అందరికీ మనవి చేస్తూ వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత హింసాయోగీశ్వర వీర ధన్మజ